అక్కడ నువ్వు మరణ మృదంగం మోగించు. నీ ఉచ్చులో ఇంద్రాణి పడేటట్టు చూడు. అందుకేం చేయాలో నీకు తెలుసు అనుకుంటాను. అక్కని ఎలా ఏమార్చాలో నాకు బాగా తెలుసు. మీ మీద నమ్మకంతోనే బయటికి పోతా ఉన్నాము. జాగ్రత్త. అయ్యో, నేను చూసుకుంటాను. సిరి సంజయ్నిద్దరినీ జాగ్రత్తగా చూసుకునే పూచి నాది. మీరేం కంగారు పడద్దు, ధైర్యంగా వెళ్ళిరండి. పదన్నా. పద సంజు. టేక్ రెస్ట్. సింధు, ఏంటి? ఇందాక మీ ఆంటీ అంకుల్ అవుట్. ఇప్పుడు ఇంద్రాణి వాళ్ళ అన్న అవుట్. ఇక మిగిలింది సిరి. ఎస్, అవుట్ అవ్వాల్సిన లాస్ట్ వికెట్ తనే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సిరిని మేమేదో చెయ్యబోతున్నాం అని మీ మేడంకి ఫోన్ చేసి చెప్పాలని ఆలోచిస్తున్నావా? నువ్వు నంబర్ నొక్కేలోపే అక్కడ శివయ్య మీ అమ్మ గొంతు నొక్కేస్తాడు. జాగ్రత్త. వద్దయ్యా, ఇంద్రాన్ని వదిన వాళ్ళని ఏం చెయ్యొద్దు. కావాలంటే నన్ను చంపేయ్. సీమ పౌరుషం ఉన్నాడు, భార్యను సంపడు. నా విషయాలు నువ్వు మా అక్కకు చెప్పినా నిన్నింకా ప్రాణాలతో ఉంచినాను. నా మాట నమ్మి వదిన అడుకొస్తా ఉండాది. నీ అక్కకేమన్నా జరిగితే ఆ పాప నీకు చుట్టుకుంటాదయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. మీ అక్కనేం చెయ్యకయ్యా. దెబ్బకు దెబ్బ, కత్తికి కత్తి, వేటుకు వేటు, చావుకి చావు. ఇదే సీమ న్యాయం. నా పగ తీరబోతా ఉండదే. ఇక వాళ్ళ చావుని ఎవ్వరూ ఆపలేరు. రాయ్. అయ్యా, నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నానయ్యా, పగలొద్దయ్యా. అయ్యా, ఇవాళ నువ్వు చంపితే రేపు వాళ్ళు నిన్ను చంపేస్తారయ్యా. అయ్యా, ప్రాణం పోతే తిరిగి రాదయ్యా. నన్ను చంపాలంటే పగోడింట్లో ఒక్కడన్నా మిగిలుండాలిగా. ఒక్కడు. చివరికి పుట్టబోయే బిడ్డతో సహా అందరూ పోతారు. రేయ్, కట్టేండ్రా. అయ్యా,
నా మాటినయ్యా, నా మాటినయ్యా, వద్దయ్యా, నా మాటినయ్యా, వద్దయ్యా, నా మాటినయ్యా. అయ్యా మనకి పగలు రేయ్ పదండ్రా. ఇంద్రమ్మ, నాకు అనుమానం. ఏందన్నా? సునంద ఏడుందో చెప్పనికే కదా రాసి మనల్ని రమ్మంది. అవును, ఆ విషయం ఏదో ఫోన్లోనే చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు అనుకో అన్నా, కానీ ఆడ పరిస్థితులు ఎట్టా ఉన్నాయో మనకు తెలియదు కదన్నా. యముడిలాగా శివయ్య, యమకింకర్లాగా ఆడి మనుషులు, అట్లాంటి వాళ్ళ మధ్యలో ఉందా రాసి? ఆడ విషయాలు వాళ్ళకి తెలియకుండా మనకి సేరయ్యాలంటే ప్రాణాలకి ప్రమాదమే కదన్నా. పొరపాటున ఎవరన్నా చూసినా ఆడ ఇన్నా పెద్ద ప్రమాదమే అవుతాదన్నా. అందుకే మన్ని బయట కలుద్దామన్నది. ఇంద్రమ్మ, ఈసారి మాత్రం సునంద మన చేతిలోంచి తప్పించుకోవడానికి వీల్లేదు. తప్పించుకోలేదన్నా, దాన్ని చంపినాకే మనం తిరిగి మన ఇంటికి వెళ్దాం. సిరి, ఏంటి సంజు? చాలా సంతోషంగా ఉంది. దేనికి? మనకున్న అడ్డంకులన్నీ ఒకటి ఒకటిగా తొలగిపోతున్నాయి కాబట్టి. సింధు మ్యారేజ్ జరగబోతుంది, ఆ సునంద పిన్ని చేతిలో చావబోతుంది. ఇంకా మిగిలింది మీ బాబాయ్. సునంద చచ్చిపోయిందని తెలిస్తే మీ బాబాయ్ కూడా భయపడతాడు. సో ఇంకా ఏ ప్రాబ్లం లేనట్టే రానట్టే. నువ్వు మొదలుపెట్టిన యుద్ధాన్ని పిన్ని ముగించేస్తుంది. నిజమే సంజు, మన సంతోషం కోసం అత్త తన ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. సునంద, సింధు, బాబాయ్ వీళ్ల వల్ల మనకి ఏ కష్టం రాకూడదనే నిద్రాహారాలు మాని ప్రతి క్షణం మన గురించి ఆలోచిస్తుంది. మన చుట్టూ ఒక కంచెలా నిలబడి కాపాడుతుంది. మా అత్త రుణం తీర్చుకోవాలి సంజు. ఎలా? రేపు మనకి పాప పుడితే మా అత్త పేరే పెడదాం. అప్పుడైతే ట్విన్స్ గానేసాయి. ఒకరికి ఇంద్రాణి అని, ఇంకొకరికి నీలాంబరి అని పేర్లు పెట్టేద్దాం. చిన్న శివంగి, చిన్న పులి ఇద్దరు కలిసి ఆడుకుంటారు. ఏమంటావు? ఏమైంది సిరి? నీలాంబరి అత్త కూడా ఉండుంటే ఎంత బాగుండేది సంజు. ఎక్కడుందో, ఏం చేస్తుందో. ఎక్కడున్నా మన కోసం తప్పకుండా వస్తుంది సిరి, వచ్చి తీరుతుంది. ఆ రోజు తొందరగా వస్తే బాగుండు. అవును, మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు టాబ్లెట్స్ వేసుకునే టైం కదా. ఒక్క నిమిషం. ఇంకా రూమ్లోంచి అరుపులు వినిపించడం లేదేంటి? అసలు నువ్వేం చేయబోతున్నావు? ఇందాక నువ్వు మార్చిన టాబ్లెట్స్ సిరి పాలిట మృత్యు గుళికలు. తనవి మింగిన 1 మినిట్లో దాని రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మన యాక్షన్ కూడా మొదలవ్వాలి. అసలేం జరుగుతుంది? మృత్యుయాగం. టెన్షన్ పడక సింధు, అంతా నీకు ఫేవర్గానే జరుగుతుంది. ఓకేనా?
స్టార్ట్ అవ్వలేదేంటి? ఓన్లీ 5 seconds మోర్, జస్ట్ 5 seconds. సంజు, సంజు, అమ్మా. అద్దె చెప్పాను కదా సింధు, స్టార్ట్ అయింది. ఇంకా మనం మొదలు పెట్టాలి. సిరి, సిరి ఏమైంది? సిరి సంజు, ఏమైంది? కడుపులో చాలా నొప్పిగా ఉంది అయ్యో సంజు. సిరి, భరించలేకపోతున్నాను. సిరి ఏమైంది? సిరి ఏమైంది సిరి, ఏమైంది? సడన్ గా కడుపులో పెయిన్ అంటుంది. సిరి, సిరి ఒక నిమిషం డాక్టర్కి ఫోన్ చేస్తాను. వద్దు, 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 వద్దు. సిరి. డాక్టర్ గారు ఇక్కడ వరకు వచ్చేసరికి లేట్ అయిపోతుంది. మనమే హాస్పిటల్కి తీసుకెళ్లిపోదాం. పద, పద. అసలు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ఇంద్రాణి గారు చెప్పారు. సిరికి ఎవరినైతే నా ప్రాణాలు సిరి, తీసేస్తారు. నీకేం కాదు సిరి. పద సంచు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. హాస్పిటల్కి వెళ్దాం, పద. పద, పద సిరి. సిరి, జాగ్రత్త. సిరి జాగ్రత్త, నీకేం కాదు సిరి. సిరి, సిరి. సిరిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇంద్రాణి గారు వచ్చే వరకు గడప దాటనివద్దని చెప్పారు కదా. ఇంద్రాణి గారికి ఫోన్ చేసి చెప్పాలి. ఎవరికిరా ఫోన్ చేస్తున్నావు? ఫ్రెండ్కి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. సిరి ఏం కాదు. సిరి నీకేం కాదు. సిరి కంగారు పడికేం కాదు. హాస్పిటల్కి వెళ్ళిపోదాం. సిరి నీకేం కాదు. సిరి కాస్త ఓర్చుకో. చాలా నొప్పిగా ఉంది సంజు. భయ ఫాస్ట్ గా పోనీ. ఈ రైట్ తీసుకో, రైట్ తీసుకో. సిరి, సంజు, మీ ఇద్దరికి ఇదే ఆఖరి ప్రయాణం. ఇప్పుడు మీ ఇద్దరు పడుతున్న బాధ, టెన్షన్ ఇవే ఇక లైఫ్ లాంగ్ మీకు తోడుండేవి. సిరి నీకేం కాదు. డ్రైవర్ ఫోన్. నీకేం కాదమ్మా, త్వరగా పోనీ బాబు. సిరి, నీకు అంతిమ యాత్ర స్టార్ట్ అయింది. నిన్ను శ్మశానం దాకా వదిలిపెడదామని నీ వెనకే వస్తున్నా. టుడే ఈజ్ యువర్ డెత్ డే. రాసి చెప్పిన ప్రదేశం ఇదే అన్నా. కానీ ఇంకా రాలేదేందమ్మా? మనకంటే ముందే రావాలి కదా. దారిలో ఉందేమో అన్నా, వస్తా ఉంటదిలే.
మేడం, నేను సంజు ఫ్రెండ్ కిషోర్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నేను సంజు ఇచ్చిన నంబర్ తాలూకు డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. ఆ నెంబర్ సునంద పేరు మీద ఉంది. 2 నెలలుగా శివారెడ్డి పేరు మీద ఉన్న సెల్ నుంచి సునంద సెల్కి కాల్స్ వచ్చాయి. ఇంతకీ సునంద ఫోన్ సిగ్నల్స్ యాడ్ నుంచి వస్తా ఉండాయి? మీరు వెతుకుతున్న పర్సన్ మీకు దగ్గరలోనే ఉన్నారు మేడం. మాకు దగ్గరలోనా? అవును మేడం. ఆ సిగ్నల్స్ పెద్దిరెడ్డి గారి ఇంటి దగ్గరలోనే ఉన్నాయి. ఏమైందమ్మా? ఎవరు ఫోను? నిన్న సంజు సునంద యాడున్నదో తెలుసుకోవడం కోసం ఫోన్ నంబర్ ఇచ్చినాడు కదన్నా, అతనే ఫోన్ చేసినాడు. ఏమన్నాడమ్మా? సునంద మనకి దగ్గరలోనే ఉండాదంట. బావగారింటి దగ్గరున్న టవర్ నుండి సిగ్నల్స్ వస్తా ఉండాయంటన్నా. సునంద మన ఇంటి దగ్గర వేరే ఇంట్లో గాని ఉండదా? ఉండి మన ఆచుకి కాని కనిపెడతా ఉండదా? నో, సునయన. లేదన్నా, సునంద మనకి దగ్గరలోనే కాదు, మన చుట్టుపక్కలే ఉండాది. ఏంది ఇంద్రమ్మా మన పక్కన? ఇప్పుడు నాకు అర్థమైనదన్నా. సునయనే సునంద అని నేను అనుమానపడినాను కదన్నా, అదే నిజమన్నా. సునందే సునయన రూపంలో మన ఇంటికి వచ్చినాదన్నా. అది మనం తెలుసుకోకుండా సిరి సంజయ్ని దానికి అప్పగించి వచ్చినావన్నా. అన్నా పదన్నా, త్వరగా ఇంటికి పోదామన్నా. మరి రాసి సునంద గురించి ఏదో చెప్తానన్నది కదమ్మా, ఒకసారి ఫోన్ చేసి విషయం కనుక్కో. రాసి ఫోన్ కలవట్లేదన్నా. అన్నా మోసపోయినావన్నా. మనల్ని ఇంట్లోంచి బయటికి రప్పించనీక శివయ్య రాసి చేత మనకి ఫోన్ చేయించినాడన్నా. అన్నా సమయం లేదన్నా, ఇంటికి పోదాం పదన్నా. సిరి, నీకేం కాదు సిరి. సునంద, అన్నా సునయనే సునంద అని మనం సిరి వాళ్ళకి చెప్పాలన్నా. మనం వచ్చే వాళ్ళకి వాళ్ళని జాగ్రత్తగా ఉండమనాలా. సునంద, ఓ, తెలిసిపోయిందా? ఎందుకు శ్రమ? రెస్ట్ తీసుకోండి. సంజు, సునంద నేను డ్రైవర్, త్వరగా పోనీ. ఇంద్రాణి, సిరీస్ సంజయ్లు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నారు. ఇక మిగిలింది నువ్వే. ఇదేందన్న సిరి ఫోన్ ఎత్తడం లేదు?
ఫోన్ నుండి మెసేజ్ వచ్చినాదన్నా. సునేనే సునంద అన్నా. సునందే సునేనా అని మన సిరి వాళ్ళకు కూడా తెలిసిపోయినదన్నా. అంటే సునంద వాళ్ళని ఏమన్నా చేస్తా ఉండదా? త్వరగా పోనీ అన్నా, త్వరగా. పిరికి దాల్లా మారు వేషంలో వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేశానని విర్రవీగుతున్నావా? నీ పాపం పండింది, నీ చావు దగ్గర పడింది. మా అత్తొస్తుంది, తప్పకుండా వస్తుంది, నిన్ను చంపి తీరుతుంది.